ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకై దేవుని వాక్యం సామెతల గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకిగా ఎంచబడుతున్నాడు. మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే ఒక చిన్న పదం ఉంది. అది ఏంటంటే దీర్ఘశాంతము. దీనిని కోల్పోయిన వాడు చాలా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. దీనిని సంపాదించుకునే వాడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అతడు పొందుకుంటాడు. ఇందుకే దీర్ఘశాంతం అంటే ఏంటి? ఎవరైతే తన కోపాన్ని నియంత్రించుకుంటారో ఆ నియంత్రించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటమే దీర్ఘశాంతం. అందుకే వాక్యం అంటుంది, వినుట కొరకు వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి అన్నాడు. కాబట్టి బిడ్లారా, ఒక మాట మనుషుని గాయపరుస్తుంది. ఒక మాట మరొక వ్యక్తికి కోపాన్ని తెప్పించేదిగా ఉంటుంది. కాబట్టి వివేకము కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు మాట్లాడటానికి నిదానిస్తాడు, వినటానికి వేగిరపడుతూ ఉంటాడు. మనము తొందరపడి మాట్లాడినప్పుడు తొందరపడి తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తప్పులు మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మనుషుడి జీవితంలో కోపం వస్తే అది మన జీవితాలను ఎలాగూ పాడు చేస్తుంది అంటే, మొట్టమొదటిగా మన హృదయంలో శాంతి సమాధానాన్ని లేకుండా చేస్తుంది. చూడండి పిల్లారా, అలాగే మనకున్నటువంటి సంబంధాలను, రక్త సంబంధాలను కూడా అది తొలగించడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మన ఆత్మీయ జీవితంలో కూడా మన ఎదుగుదలను మనం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని విడవము, క్రోధమును విడిచిపెట్టము. కోపం మనిషిని అవివేకిగా మారుస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు అవివేకులు కాగా దేవుని దీర్ఘశాంతం కలిగిన వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్.